అయండి ఇదైతే హాఫ్ కిలో చికెన్ అండి. చికెన్లో కాస్త ఉప్పు, అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఉత్తమిరపొడి, పెరుగు, అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొద్దిగా వేసాను. వేసి కలిపి హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కాకపోతే ఉప్పు కారం బాగా పడుతుందని హాఫ్ కిలో రైస్ నానబెట్టేశాను. హాఫ్ కిలో చికెను ఇది అంటే పీసులకి ఉప్పు కారం బాగా పడుతుంది అనమాట. అందుకని ఇలా చేశాను అనమాట. కొత్తగా ట్రై చేశాను చూద్దామని. ఇది వచ్చి ఒకసారి చేశానండి, సూపర్గా వచ్చింది. అందుకే మీకు చూపిద్దామని చేస్తున్నా. ఆనియన్ 2 పెద్ద సైజు, పచ్చిమిర్చి ఒక 5-6, లవంగము, యాలక్క 1, చెక్క 3, లవంగాలు ఒక 5, అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 స్పూను. నేను పెద్ద సైజు 3 టమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నాను అనమాట. అది మసాలా బాగుంటుంది అందుకనేసి. రైసు ఒక హాఫ్ అన్ అవర్కి ముందే నానపెట్టేశాను అనమాట. ఓకేనా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం రండి. ఆయిల్ కాగిపోయిందనమాట. పట్టా లవంగం వేసేద్దాం. పట్టా లవంగం వేస్తేనే కాస్త దూరం వెళ్ళిపోండి, లేకపోతే మకానికి ఎగురుతుంది. ఎప్పుడు పచ్చిమిర్చి వేయద్దు, పచ్చిమిర్చి వేస్తే మగానికి కొడుతుంది. ఆనియన్ వేసారు, ఆనియన్ బాగా ఆయిల్లో ఫ్రై కానివ్వండి. పచ్చిమిర్చి కూడా వేయవద్దండి, ఎందుకంటే మగానే పడుతుంది. ఆయిల్ మాత్రము మీకు టేస్ట్కి తగినంత వేసుకోండి, ఎంత కావాలో అంత. చూడండి కాస్త అటు ఇటుగా ఉన్నట్టే దాంట్లోనే కొంచెము అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసేద్దాము. ఎందుకంటే నేను ఆల్రెడీ చికెన్లో కొంచెం వేసి కలిపేసాను అనమాట, అందుకని. ఇది కాస్త బాగా ఫ్రై. నేను ఈ గిన్నెలో 1 గిన్నె రైస్ ఎత్తుకున్నానండి, అందుకు 2 గిన్నెలు అంటే నేను నానేసాను కదండి, అందుకు 1.5 గిన్నె పోస్తే చాలండి నీళ్ళు. చూద్దాం. 1.25 గిన్నె పోసానండి. ఇంకో స్టవ్ పక్కలో నీళ్ళు పెట్టేద్దాము, వేడి కానివ్వండి. ఈ స్టేజ్లో మనము చికెన్ వేసుకుందాం. బాగా అది మసాలా పట్టింటుంది అనమాట. అది ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా, హాఫ్ అన్ అవర్ అయింది పెట్టి. హాఫ్ అన్ అవర్కి బాగా మసాలా పట్టింటుంది. ఈ స్టేజ్లో మనం టమాటో ప్యూరీ వేసేసుకుందాం. అది కొంచెం బాగా గ్రేవీ లాగా అవుతుంది, ఉడికి ఒక 5 మినిట్స్ వదిలేయాలన్నమాట. చూడండి ఆయిల్ అంతా ఇలా బయట వచ్చేసిందో, ఇలా వచ్చేయాలన్నమాట. ఈ స్టేజ్లో కొత్తిమీర, పుదీనా 2 వేసేసుకోవాలి కొంచెం. చూడండి వాటర్ బాగా బాయిల్ అవుతూ ఉంటుంది. చూడండి దీంట్లో కూడా ఆయిల్ అంతా బాగా వచ్చేసింది. నేనైతే 5 రూపీస్ది ఆచి చికెన్ మసాలా సగం వేసుకుంటున్నాను అంతే. ఇంకేం ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయలేదు, సగమే వేసుకున్నా. బాగా బాయిల్ అవుతాను, వాటర్ ఎత్తేసి ఇలా ఉడుకుతూ ఉందో చూడండి. ఇప్పుడుదా పోసాం కదా, ఆయన అప్పుడే ఉడుకుతాను చూడండి. చూడండి ఫీజ్ కూడా అట్లా అంటే ఇది అయిపోతుంది, హాఫ్ ఉడికిపోయింది అనమాట. ఈ స్టేజ్లో రైస్ వేసుకున్నాం. బాగా ఉడికెట్టేసి చూడండి. ఈ స్టేజ్లో కావాలంటే మనం ఉప్పు కారం కూడా సరి చూసి వేసుకోవచ్చు అన్నమాట. దమ్ అయితే సరిపోతుంది అనమాట. ఇంకా ఉడకాలి కొద్దిగా, దమ్ అయితే సరిపోతుంది. ఇక్కడ చూడండి పీస్ కూడా ఉడికింది. నెయ్యి 1 స్పూన్ నెయ్యి. ఈ స్టేజ్లో ఒక 10 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసేసి అలాగే దమ్ కట్టేయండి. ఓకే అండి, రెడీ అయిపోయింది. తిందామా?
దానికి కాంబినేషన్ పుదీనా టమాటా చట్నీ.